హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్ మెథడ్స్. ఈరోజు మనం తిరుమలలో స్వామివారికి 24 గంటలు ఏం చేస్తారు అంటే స్వామివారిని ఎప్పుడు నిద్రలేపుతారు, ఎప్పుడు పడుకోబెడతారు, ఈ మధ్యలో ఏం జరుగుతుంది తెలుసుకుందామండి. వైఖానస ఆగమనాల ప్రకారం వేల సంవత్సరాల నుండి ప్రతిరోజు స్వామివారికి ఇలాగే జరుగుతుంది. ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ కైంకర్యాలు కానీ, ఈ పూజలు కానీ, ఈ దర్శనాలు కానీ ప్రతి ఒక్కటి ఏది జరగకుండా ఆగలేదన్నమాట ఇప్పటి వరకు కూడా. అంటే మనకి కరోనాలో అది అలా జరిగింది, ఇలా జరిగింది, అయినా కూడా లోపల గర్భగుడిలో జరగాల్సిన కైంకర్యాలన్నీ జరిగాయి. అయితే స్వామివారికి సుప్రభాతం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. అదే కౌసల్య సుప్రజ రామ అని మేలుకొలిపి తర్వాత తడి వస్త్రంతో స్వామివారి ముఖాన్ని తుడిచి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. స్వామివారికి రోజు అంటే తుడిచి నిన్నటి వేసిన మాలలన్నీ కూడా నీట్గా తీసేసి మాలలన్నీ మళ్ళీ కొత్త మాలలుగా మారుస్తారనమాట. మార్చిన తర్వాత స్వామివారికి బంగారు చెంబులో వేడి పాలు ప్రసాదంగా పెడతారు. స్టార్టింగ్ అయితే అదే వేడి పాలు ప్రసాదంగా పెట్టిన తర్వాత తోమాల సేవ జరుపుతారు. తోమాల సేవలో వచ్చేసి 100 అడుగుల పూలమాలల్ని స్వామివారికి సమర్పిస్తారు. అదే తోమాల సేవ అనమాట. తర్వాత 5 గంటలకి కొలువు సేవ చేస్తారు. అంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మేము దర్శనం చేసుకుంటున్నాం, 3 AM స్టార్ట్ అవుతాయి దర్శనాలు జరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అని మీరు అనుకోవచ్చు. కానీ స్వామివారికి జరగాల్సినవి ఏవి ఆగవండి. మనల్ని ఆపుతారు బయట. అంటే షెడ్లలో కొంతమందిని, దర్శనాలు ఉన్నాయని కొంతమందిని అక్కడక్కడ బ్రేక్ వేసి ఆపుతారు కదా, అప్పుడు ఈ కైంకర్యాలు జరుగుతాయి స్వామికి. అంటే కొన్ని నిమిషాల్లో టైం వ్యవధిలో చేసేస్తారనమాట. అందువల్ల మనల్ని కూడా ఆపుతారు. ఆయనకు జరగాల్సినవి ఏవి ఆపెట్టరు. ఆ తర్వాత 5 గంటలకి కొలువు సేవ అని జరుగుతుంది. ఆ కొలువు సేవ ఎవరికి తెలీదు, గర్భగుడిలో జరుగుతుంది. పార్ట్ 2లో చెప్తాను.